చెప్పమ్మ, ఏ ఊరు మీది? కామరెడ్డిపల్లె. ఏమైంది నీకు? 50,000 అడుగుతున్నాడు ఆయన. ఎవరు అడుగుతుండ్రు? బీసిరెడ్డి. ఎవరు ఆయన? కాపల్ల బీసిరెడ్డి అడుగుతున్నాడు. ఏ పార్టీ ఆయన? కాంగ్రెస్. ఎందుకు అడిగిండు? మాకు కావాలి, మేము ఇప్పిస్తామంటే ఎట్లకెళ్ళి ఇప్పిస్తారు? ఎందుకు అడిగిండమ్మా డబ్బులు? బిల్లు మా అప్పులు చేసి కట్టుకుంటున్నాము. అప్పులు చేసి కట్టుకున్నప్పుడు మేడని ఇంకా రానేస్తలేడు, అడ్డం వేసుకున్నాడు. మళ్ళీ ఎట్లాంటివి అయితే ఇచ్చేటోళ్ళు ఇంకా ఇయ్యద్దా అని చెప్తే ఏమట్లా. నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే? ఇందిరమ్మ ఇల్లే ఇది. ఇందిరమ్మ ఇల్లు వచ్చాక డబ్బులు రానట్లే చేస్తున్నాడు. మేడ ఇంకో వస్తలేదు ఎందుకు ఈ మధ్య. నిన్ను పైసలు డైరెక్ట్ అడిగిండా? డైరెక్ట్ అడిగిండు. ఎంత అడిగిండు? ఎన్ని వేలు అడిగిండు? 50,000 ఇవ్వాలంటే 50,000 ఎందుకు కొరకు ఇలా సార్? లేకనే కదా మేము ఇన్ని రోజులు ఆగింది. అప్పు చేసి కట్టుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే బిల్లు ఎందుకు ఆపిండ్రు? డబ్బులు అయితే చాలా ఘోరంగా అడుగుతున్నారు. ఏమిటి కోసం అడుగుతున్నారు? ఇంటిళ్ళకు మేము ఇప్పిస్తాం, మేమే బిల్లులు కొట్టిపిస్తాము. ఇంటికి 50,000 కానీ. ఏమి ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అని ఖచ్చితంగా అడుగుతున్నారు. మేము పెడితేనే వస్తాయి, మేము చేస్తేనే వస్తాయి, మేము అధికారంలో ఉన్నాము, మేము చెప్పినట్టు నడుస్తుంది ఊర్లో, మాకు ఖచ్చితంగా కావాలని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవ్వకుంటే కూడా మేము బిల్లులు ఆపుతామని చెప్పి మేడం కూడా ఫోన్ చేసి బెదిరించిండ్రు. ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, రికార్డింగ్ కూడా చేసిన. మేడం మాట్లాడింది కూడా నేను పెడతా ఖచ్చితంగా. ఇదైతే వీళ్ళం మంది మీద వాడి ఖచ్చితంగా మాకు డబ్బులు వస్తేనే మీకు బిల్లులు శాంక్షన్ చేస్తాం, లేకుంటే చెయ్యము. ఆ విధంగా మంది నల్ల ఊర్లో అందరినీ ఇందిరమ్మ ఇంట్లో వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని వేరే విధంగా టార్చర్ పెట్టి బెదిరిస్తున్నాడు. ఖచ్చితంగా అవి మాత్రం అట్లా మాకు వద్దు. అలాంటి పని చేయకుండా ఊరు అభివృద్ధి కోసం మంచి చేసి అందరికీ మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది కూడా అందరికీ కాంగ్రెస్ నాయకులకు ఈడ ఒక్కటే కాదు, మండలం ప్రతి ఊర్లో కూడా ఈ జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఇదైతే వాస్తవం. డబ్బులు అనేది బీసిరెడ్డి అడిగిండు. బీసిరెడ్డికి ఏముంది కాంగ్రెస్ లో పోస్ట్? బీసిరెడ్డికి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు. ఇంకా ఎవరు అడిగినారు? ఇంకా మోహన్ రెడ్డి, దబ్బెంకట రెడ్డి, ఇంకా కృష్ణారెడ్డి, ఇంకా వాళ్ళ ఒక 5-6 మంది 10 మంది టీం ఉన్నారు సార్. వాళ్ళు మొత్తానికి 10 మంది. మంత్రి సార్, ఇది మా ఊర్లో జరిగే కాంగ్రెస్ ఇళ్లకు నువ్వు మంచి నీళ్ళు కూడా తాగకుండా పని చేస్తున్నారని కార్యకర్తలకి చెప్పినావు. వీళ్ళేం ప్రత్యేకంగా ఇంటికి 50,000 వసూలు చేస్తున్నారు. వచ్చే మేడంని కూడా మీరు బిల్లులు ఆపండి మేడం, మేము లేని పర్మిషన్ లేదు, నువ్వు ఎట్లా కొడుతున్నావు? ఊర్లోకి వచ్చినప్పుడల్లా నాకు కలిసి కొట్టాలి నువ్వు. వాళ్ళు నాకు మాట వింటలేరు. మేము ఇంటింటికి 10,000 20,000 వసూలు చేయాలనుకున్నాం. ఆ డబ్బులు వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. ఎందుకు గురించి?